ఇక అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లయ్యాక కాంగ్రెస్ సర్కార్కు సోయొచ్చిందా అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతోనే సర్కారు మొద్దునిద్ర వీడిందన్నారు. 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10% పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ 2.5 ఏళ్లు విలువైన సమయం వృధా చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదని విమర్శనాలు సంధించారు. కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయొద్దని, పాలమూరుకు అన్యాయం చేయొద్దని రేవంత్ కు సూచించారు. ప్రభుత్వం పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.